మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ ఆదివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. నా మీద నాకే కోపం వచ్చింది నిన్న. ఎందుకంటే చూశారు కదా, ఎండపొడి వస్తుంది కదా, సాయంత్రం వీడియో అనుకుంటున్నారు కాదు, నిన్న పొద్దున్నే వీడియో అండి. అప్పటికి టైం 6:15 అయింది. ఆ టైం అప్పుడు నేను నిద్ర లేచాను. అందుకే నా మీద నాకే కోపం వస్తుందని చెప్తున్నాను. అటు ఇటుగా 10 రోజులు అవుతుంది. తోటలో మా పామాయిల మొక్కలకి పాదులు వేయటం, నీళ్ళు పెట్టడం ఇట్లా చేస్తున్నాం కదా. తెల్లవారుజామునే 4 గంటలకు లేచి ఇంట్లో పని చేసుకొని రోజు తోటలోకి వెళ్తున్నానా. నిన్న మాత్రం ఇంటి దగ్గరే ఉన్నా, కానీ 6:15కి నిద్ర లేచానండి. మా వారు అయితే నేను నిద్ర లేకముందే వెళ్ళి సెంటర్కి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని, కూరగాయల షాపులు తీయలేదని షాపులు తీసిన దాకా అక్కడే నించొని కూరగాయలు కూడా తీసుకొని వచ్చారు. వాటర్ ఫిల్టర్ ఉంది, కానీ ఈ మధ్యన దానికి ఫిల్టర్లు మార్చలేదండి. అందుకని ఆ నీళ్ళు వాడట్లేదు, కొనుక్కొస్తున్నారు. ఇంతకీ తెల్లారిందాక నిద్ర లేవకుండా ఉన్నది ఎందుకంటే, ఒక వారం రోజుల క్రితమే పెద్ద పాప సమ్మర్ హాలిడేస్ అని వచ్చింది కదా, చిన్న పాప రాలేదు. తనకి కొద్ది రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. ఇక నిన్న తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిందండి. 3 గంటలప్పుడు మా వారు బస్ స్టాండ్కి వెళ్ళి పండుని తీసుకొని వచ్చిన తర్వాత ఇక అందరం కూర్చొని టీ పెట్టుకొని తాగి వ్యవహారాలు చేసుకుంటూ మా వారికి కాఫీ ఇచ్చి ఆ టైం అప్పుడు ఇక ఆ కాఫీలు టీలు తాగేసరికి నిద్రమొత్తు వదిలింది. కొద్దిసేపు వ్యవహారం చేసుకుంటా అటు ఇటుగా తెల్లవారుజామున 5 గంటల వరకు కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం. ఇక ఏమనుకున్నానంటే, నేను ఈరోజు తోటలోకి వెళ్ళే పని లేదు కదా, కొద్దిసేపు పడుకొని 5:30కి లెగుద్దాంలే, ఒక అర్ధగంట పడుకుందామని పడుకున్నా. 5 గంటలకు పడుకున్న నాకు 6:30 అయ్యేంతవరకు మేలుకు రాలేదండి. అందుకని నాకు నేనే అరుచుకున్నాను. అయితే కొద్దిగా ఆలస్యమైనంత మాత్రాన మునిగిపోయేది ఏం లేదు, కానీ టెన్షన్ అనమాట. రోజు నిద్ర లేచే టైం కంటే కొంచెం ఆలస్యంగా లేచామంటే వామ్మ పని అవుతుందో అవ్వదో ఇదొక టెన్షన్ అనమాట. ఒక అర్ధగంట ముందు లేచినా హ్యాపీగా ఉంటుంది, కానీ ఆలస్యంగా లేస్తే మాత్రం పెద్ద తలనొప్పి. పని అవుతుందో అవ్వదో, అయ్యే టయానికే అయ్యిద్ది, కానీ మనకు టెన్షన్ అనమాట. ఇక మా వారు సెంటర్కి వెళ్ళి బంగాళదుంప, బెండకాయ, పచ్చిమిర్చి, టమాటాలు తీసుకొని వచ్చారండి. వాటిని ఒక బేషన్లో నీళ్ళు పోసేసి ఉప్పేసి ఆ కూరగాయలను అందుట్లో వేసి 2-3 సార్లు కడిగి చిల్లుల గిన్నెలో వారగా పెట్టానండి, నీళ్ళు మొత్తం పోవటానికి. ఆ మధ్యన మన సిస్టర్లే కొంతమంది ఉట్టిగా కూరగాయలను నీళ్ళల్లో కడగటం కాదు, కొంచెం ఉప్పేసి కడగండి, మందులు ఎక్కువ పడుతుంటారు కదా, ఉప్పేసి కడగటం వల్ల అవి కొంచెం నీట్గా మంచిగా శుభ్రపడిపోతాయి, అవి కొట్టిన మందులు పోతాయి ఉప్పు వల్ల అని అన్నారు. ఇక అప్పటి నుంచి మన వాళ్ళు చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నాను. మేము వ్యవసాయం చేస్తాము, మందులు పంటకి స్ప్రేలు ఎక్కువ చేస్తూనే ఉంటాము, కానీ మేము చూస్తూ ఎంత మందులు కొడుతున్నాం అన్నది చూస్తూ కూడా అంత ఐడియా రాలేదండి ఇప్పటి వరకు. మీరు చెప్పబట్టే అవును కరెక్టే కదా అనిపించి అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను. ఇక నిన్న టిఫిన్ కోసమని మొన్న పప్పులు ఏమీ నానబెట్టలేదండి. పిల్లలకి చపాతీల్లోకి ఇలా ఈ కూర చేస్తే చాలా ఇష్టంగా తింటారు. చపాతీ కూర కోసమని ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలు, బంగాళదుంపలు కట్ చేసి పెట్టాను. బంగాళదుంపలని ఒక గిన్నెలో వేసి ఎసరు పోసి ఉప్పేసి స్టవ్ మీద పెట్టేశాను. బంగాళదుంపలు ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా మిక్సీ జార్లోకి నానబెట్టిన జీడిపప్పులు ఒక 10-15 దాకా జీడిపప్పులు వేసేసి చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసాను. 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసేసి కొత్తిమీర కొద్దిగా వేసి 1 ఇంచు పచ్చి కొబ్బరి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేద్దాం స్టార్ట్ చేశానండి. మిక్సీ స్విచ్ చేయగానే కరెంటు పోయింది. కొద్దిసేపు చూశాను, కరెంట్ వస్తుందేమో అని. ఎంతసేపు చూసినా రావట్లేదని మా పెద్ద పాప, ఎంతసేపు చూస్తావు, ఇంకా టిఫిన్ ఎప్పుడు చేస్తావు, నేను నోరు తాగని రోట్లో వేసి ఇలా నోరుతుందండి. అన్ని చోట్ల ఇలానే ఉంటుందో, మా దగ్గర ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రతి నెలలో కూడా ఒక శనివారం నాడు కరెంటుకు సంబంధించిన లైన్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చూస్తారండి. ఉదయం తీస్తారు కరెంటు, ఇక మధ్యాహ్నం లోపు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నాకు అది గుర్తులేదు. కరెంటు ఉన్నప్పుడే అది మిక్సీ పట్టేసుకుంటే అంత కష్టం ఉండేది కాదు కదా అనుకున్నా. ఇక పెద్ద పాప ఎలానో రోట్లో వేసి చాలా వరకు మెత్తగానే నూరింది. ఇక వచ్చి ఇంట్లోకి అలా రాగానే మళ్ళీ కరెంట్ వచ్చింది. మళ్ళీ ఆ అదరాబదరా నూరిన పేస్ట్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ పట్టేసి చపాతీ కోసం కూర ఎలా చేశానో చెప్తాను. ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు వేసేసాను. ఉల్లి ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసానండి. ఇందులోకి రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసేసాను. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ముందే ఉడకబెట్టుకున్న బంగాళదుంపని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు కూడా వేసి, బంగాళదుంప ముక్కలు ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత
మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఈ కూరలో వేసేసి ఆ మసాలా వేసిన కొద్దిసేపటికి మనకి ఘాటుకు సరిపడే అంత కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి మసాలాలన్నీ ఈ కూరలో కలిసేలాగా ఒకసారి తిప్పేసి ఇలా కారం వేసిన ఒక 2 నిమిషాలకి 3 నిమిషాలకి ఇదిగోండి సరిపడా నీళ్ళు పోసేసి కొంచెం మంట హై కాదు మరి లో కాకోకుండా సన్నటి సెగ మీద కూర ఉడికొచ్చేదాకా ఉంచాలి. కూర రెడీ అయిపోయింది కదా, అవతల స్టవ్ మీద పెట్టేస్తే కూర ఉడుకుతూ ఉంటుంది. యువతలేపు నేను చపాతీ చేయొచ్చని ఇంకో పొయ్యి మీద అట్ల పెనం పెట్టేసి చపాతీలకి రెడీ చేస్తాను. నేను వేసే చపాతీలను చూసి నవ్వుకోకండి, ఎందుకంటే ప్రాక్టీస్ తక్కువ, చాలా తక్కువ చపాతీలు వేసే విషయంలో. ఎప్పుడన్నా పూరీ చేసామంటే పూరీ ప్రెస్ ఉంటుంది, పూరీ ప్రెస్తో చేయటం చాలా తేలిక. చపాతీలు చేయాలన్నా నేను అలానే చేస్తున్నాను. ఏది కొన్ని రోజులు కాదు కొన్ని నెలల క్రితం వరకు అలాగే చేశాను. ఈ మధ్యనే కొంచెం వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా చపాతీలు రౌండ్గా చేయటం రాదు, కానీ రౌండ్గా రాపోయినా తినడానికి మాత్రం మెత్తగా ఉంటే చాలు. ఇది 2 వేళ్లతో తుంచేటట్టు చపాతీలు ఉంటే బాగుంటుంది. ఇక నేను ఇలా చపాతీలు వత్తుతూ ఉంటే బంగారేమో చపాతీలు కాలుస్తూ ఉంది. పెద్ద పాప నిద్ర లేచింది కానీ చిన్న పాప నిద్ర లేవలేదు. రాత్రి అంతా కూడా జర్నీ చేసింది కాబట్టి అంత తొందరగా లేగదు. జర్నీ చేసినా చేయకపోయినా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఆలస్యంగానే లేచిద్దండి. నేను కూడా లేపను, ఎవరిని లేపను, కానీ లేచిన తర్వాత మాత్రం పనులు చేస్తూ ఉంటారు. పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడుకోవటానికి అసలు వీలు పడదు కదా. హాస్టల్లో వాళ్ళు ఎవరు వీళ్ళని లేపరు, కానీ వీళ్ళు ఎందుకు ఉంటున్నారు కాలేజీలకి వెళ్ళటానికి. మరి కాలేజీలకి వెళ్ళాలంటే తొందరగా లేవాలి, తల దూకోవాలి, స్నానాలు చేయాలి, టిఫిన్ చేయాలి, బాక్సులు కట్టుకోవాలి, బయలుదేరాలి, వెళ్ళాలి. ఇదంతా ఉంటుంది కదా. హాస్టల్లో ఉన్నారు అన్న పేరే కానీ ఇంట్లో ఉన్నట్టు ఉండదు కదా. నేను అందుకనే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పదే లేండి అని అస్సలు అన్ను. వాళ్ళు లేచినప్పుడే టిఫిన్ రెడీ చేస్తా. మా వారైతే వీళ్ళు నిద్ర లేచేసరికి తోటకెళ్ళి కూడా చూసుకొని వచ్చారండి. ఇక మా వారు వచ్చిన తర్వాత పండు లేచి బ్రష్ చేసి వచ్చిన తర్వాత అందరం ఇలా గదిలో కూర్చొని చపాతీలు తింటున్నాం. లియోగాడు లేడండి ఇక్కడ. లియోగాడిని బయట ఉంచేసాము. వాడు ఫుడ్ వాడు తింటాడు, మా ఫుడ్ మేము తింటున్నాము. ఇక వాడైతే ఇక్కడికి వచ్చేసాడు అనుకోండి, ఇక మేము టిఫిన్ చేసే పని లేదు, మధ్యలో వచ్చి కూర్చోటాడు అనమాట. అందరి మీద ఎగుర్లు పెట్టుకుంటూ కైలాడుతూ ఉంటాడు. పండు వచ్చిందని చెప్పాను కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీ కొంచెం పెద్దదైంది. కొందరికైతే పండు తెలుసు, కొందరికి పండు తెలియదు. పండు అంటే నా చిన్న కూతురు. మా పెద్ద పాప పేరేమో ఆకాంక్ష, ముద్దు పేరు బంగారి. చిన్న పాప పేరు కాంక్షిత, ముద్దు పేరు పండు. ఇక ఇక్కడ తను కటింగ్ చేయించుకుంది, ఫైన్ షర్ట్ వేసుకుంది అని ఎవరో ఒకళ్ళు ఏంటక్క అని కామెంట్ పెడతారు. ముందే చెప్తున్నాను, తను ఫైన్ షర్ట్ ఎందుకు వేసుకుందంటే చిన్నప్పటి నుంచి మా మామయ్య గారు అట్లా అలవాటు చేశారు. తనకి ఫైన్ షర్టే అలవాటు చేశారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు 8th క్లాస్ వరకు ఇలా కటింగ్ ఫైన్ షర్ట్లు వేసుకునేది. 8th తర్వాత 8th నుంచి 10th వరకు మళ్ళీ పంజాబ్ డ్రెస్సులు వేసుకోవటం, జడలు వేసుకోవటం చేసింది. ఫస్ట్ ఇయర్ హైదరాబాద్లో చదివిందండి. ఫస్ట్ ఇయర్లు కూడా జడలు వేసుకొని పంజాబ్ డ్రెస్సులు వేసుకుంది. మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మళ్ళీ కటింగ్ చేయించుకుంది. అప్పటి నుంచి ఈ 2 సంవత్సరాలు అలానే ఉంది. తనకి ఎలా అనుకుంటే అలా ఉంటుందండి. జడ వేసుకోవాలనుకుంది అనుకోండి, అప్పటికప్పుడే జుట్టు పెంచేసిద్ది. ఒక 2 నెలల్లోనే జడకి జుట్టు పెరిగిపోద్ది. ఇక డ్రెస్సుల విషయానికి వస్తే ఫైన్ షర్ట్లు ఉంటాయి, పంజాబ్ డ్రెస్సులు ఉంటాయి, ఫ్రాగులు ఉంటాయి, మిడ్డీలు ఉంటాయి. కేయి కావాలంటే అవి వేసుకుంటుంది. అయితే తను నేను ఇలానే ఉంటా, ఒకేలాగా ఉంటా అంటే మేమేమన్నా ఆంక్షలు పెట్టేవాళ్ళం, అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదని. కానీ తను కావాలనుకున్నప్పుడు గుడికి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా చీరలు కట్టుకోవటం, డ్రెస్సులు వేసుకోవటం చేసిద్ది. కాదు వద్దు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఫైన్ షర్ట్ వేసుకోవాలనుకుంటే ఫైన్ షర్ట్లు వేసుకుంటుంది. ఇక కటింగ్ విషయానికి వస్తే తనకి జుట్టు నాకు లెక్కే బాగానే ఉంటుందండి, తొందరగా పెరిగిద్ది. కావాలి నేను జడ వేసుకోవాలి అని అనుకొని జుట్టు పెంచుకుందంటే 2 నెలల్లోనే జుట్టు జడకొచ్చేసిద్ది అనమాట. ముఖ్యంగా మా మామయ్య గారికి తను అలా ఉండటం ఇష్టం, మా నాన్నకి ఇష్టం కదా, పండోడు అట్లా ఉంటాం, నాకు అట్లే ఇష్టం అని ఇక అట్లా ఫాలో అవుతున్నారనమాట. ఇక స్నాక్స్ కోసమని బంగారి శనగలు నానబెట్టిందండి. ఒక 2 గంటల పాటు నానబెట్టి 2 గంటల తర్వాత శుభ్రంగా కడిగేసి శనగలకు సరిపడా ఎసరు పోసేసి ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించింది. శనగలు ఉడికిన తర్వాత శనగల్లో ఉన్న నీళ్ళు మొత్తం పోవాలని చిల్లు గిన్నెలో వేసేసింది. ఇక వాటికి తాలింపు పెడుతుందండి. మేమైతే ఎక్కువ శాతం ఈ శనగల్ని గుగ్గీలు అంటాం. ఇలా వండి తాలింపు చేసుకోవటానికి గుగ్గీలు అంటాం. ఇలా గుగ్గీలు చేసుకునేది ఎప్పుడో తెలుసా, ఎక్కువ వర్షాకాలంలో చేసుకునేవాళ్ళం అండి. ఒకవైపు వర్షం పడుతుంటే వేడిగా ఇట్లా శనగలు అప్పటికప్పుడు గుగ్గీలు చేసుకొని
తినేవాళ్ళు. పిల్లలేమో ఇప్పుడు వానాకాలం లేదు, శీతాకాలం లేదు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తింటున్నారు. ఇక మన ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉందండి. ఆ ఖాళీ ప్లేస్లో ఏదో షాప్ పెడతారంట. మరి షాప్ పెడతారో ఇల్లు కడతారో తెలియదు, కానీ మట్టి తోలిచి ఇట్లా సమానంగా చేశారు. అంతకుముందే ట్రాక్టర్ వచ్చి ఇట్లా చక్కగా సమానంగా చేసి వెళ్ళిపోయింది. వాళ్ళు అటు వెళ్ళగానే మేము వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నామండి. వాతావరణం ఏమో చల్లగా ఉంది, అక్కడ ప్లేస్ ఏమో సమానంగా ఉంది. బాగుంది కదా అని లియోగాడు, నేను, పండోడు అటు ఇటు తిరుగుతాం. ఇంటి ముందు ఉన్నాం కదా, అప్పుడే ఐస్ అతను రోడ్డు మీద వెళ్తా ఉండండి. పిల్లలు పిలిచారు, నేను అప్పటికీ వద్దన్న. చీకటి పడిందమ్మా, ఈ టైంలో ఎవరన్నా ఐసులు తింటారు, జలుబులు చేసిద్దంటే ఈ టైంలో తింటేనే బాగుంటుంది మమ్మీ అని తీసుకున్నాను. వీళ్ళు బయట చిరుతిండ్లు ఎక్కువ తినరండి. అంటే ఇక హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే తప్పడం లేదు. హాస్టల్లో ఫుడ్ బాగాలేనప్పుడు వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ హాస్టల్లో ఇవాళ పలాంది చేశారు బాగాలేదు, బయట ఏదన్నా తింటాం, డబ్బులు కొట్టండి అంటే ఫోన్పే చేస్తారు. తప్పితే హైదరాబాద్లో ఉన్న ఎక్కువ చిరుతిండ్లు తింటారు. ఇక ఇంటికి వస్తే అసలే ఎక్కువ బయట కొనుక్కొచ్చుకోరండి. ఎందుకంటే నాకు చేతనైనంత వరకు నేను ఇంట్లోనే చేస్తాను. ఐసులు కూడా చేస్తాను. కాకపోతే వాళ్ళకి ఇప్పటికిప్పుడు అలా ఇంటి ముందు కూర్చొని ఉండి ఐస్ తినాలనిపించి పిలిచారు. అదొక సరదా అంతే. ఇక మీ ఇంటి పక్కన ఇల్లు ఏమీ లేవా అని చాలామంది అడుగుతారు. ఇళ్ళు ఉన్నాయి, కానీ ఇంటి పక్కనే లేవు. మన ఇంటి పక్కన ట్రాక్టర్ షోరూమ్, ఆ తర్వాత హోండా షోరూమ్, తర్వాత హోటలు, తర్వాత ఇళ్ళు అట్లా ఉన్నాయి. ఇక ఆ ఇళ్ళకి ముందేమో కళ్యాణ మండపం ఉంది. 2 రోజులకు ఒకసారి పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, ఫంక్షన్లు జరుగుతుంటాయి. కానీ ఇటువైపు అయితే ఒక ఇల్లు స్టార్ట్ అయింది, కానీ ఎందుకో స్లాబ్ వర్క్ వచ్చి ఆగిపోయింది. మనకు దగ్గరలో ఇళ్ళు ఉన్నాయి, కానీ ఇంటి పక్కన మాత్రం ఇలా షోరూమ్లు ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారని చెప్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ కొట్టి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.